హాయ్ వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీ మనోజ్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ హయాంలో మద్యం స్కామ్ను సిబిఐకి ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతుంది. అయితే ఇప్పటికే సీఎం చంద్రబాబును బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు గడిచిన 5 ఏళ్లలో వివిధ శాఖల్లో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని చెప్పి కోరారు. పురంధేశ్వరి ప్రత్యేకంగా లిక్కర్ స్కామ్పై విచారణ జరపాలని ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ కూడా రాశారు. అంటే నొక్కి ఒక్కానించని చెప్పాలి, ఒక రకంగా చెప్పాలంటే జగన్ ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టాలని చెప్పి వాళ్ళు ఒక ప్లాన్ అయితే రెడీ చేస్తున్నారు. సో సోషల్ మీడియాలో ప్రతిరోజు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే మరోసారి కూడా ఇవాళ రిమైండ్ చేసిన పరిస్థితి అనుకో. సో వైసీపీ ప్రభుత్వం ఓడిపోగానే బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి పారిపోయే ప్రయత్నం కూడా చేశారు. అంటే ఒకనొక సందర్భంలో అక్కడ తప్పులు జరిగాయి కాబట్టి ఆయన కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి పారిపోయే ప్రయత్నం కూడా చేశారు. సో తనతో పాటు చాలా రికార్డులను కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అంటే ఎన్ని వేల కోట్ల అవినీతి జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఆయన దొరికిపోయారు కూడా. సో ఫైనల్గా ఆయనపై ఇప్పటికే సిఐడి కేసు నమోదు చేసింది. ఆయన కేవలం సంతకాలకే పరిమితమని, కొంత కమిషన్ ఇచ్చి మిగతా అంతా నాటి ప్రభుత్వ పెద్దలు తీసుకున్నారని చెప్పి కూడా సిఐడి అధికారులు వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తుంది. సో అంటే మొత్తం నా ప్రమేయం లేకుండానే వైసీపీ పెద్దలే మొత్తం చేశారని చెప్పి ఆయన క్లియర్ కట్గా మొత్తం చెప్పిన పరిస్థితి. సో మొత్తం అర్థాలు స్పష్టంగా ఉన్నాయని, నేరుగా జగన్మోహన్ రెడ్డికి ఇందులో సంబంధం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. సో పైగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి కంపెనీ కూడా ఇక్కడ లిక్కర్ సప్లై చేసిన కంపెనీలో ఉంది. సో అది కూడా లిస్టెడ్ కంపెనీ. సో ఆయన అక్కడ లిక్కర్ స్కామ్లో ఆయన ఒక విక్టిమ్గా ఉన్నారు. ఇక్కడ కూడా సేమ్ యాసిటీస్ అక్కడి నుంచే ఇక్కడ లిక్కర్ వచ్చిన పరిస్థితి అనుకుంది. సో ఇది అదే ఏపీలో దర్యాప్తు సంస్థలు లిక్కర్ కేసుపై దర్యాప్తు చేస్తే అది కక్ష సాధింపుగా ప్రచారం చేస్తారు. కానీ సిఐడి విచారణలో వాసుదేవరెడ్డి వద్ద దొరికిన సాక్ష్యాలను తమ వద్ద ఉన్న సాక్ష్యాలతో సిబిఐ విచారణ చేస్తే అసలు కింగ్ పిన్ ఎవరో దొరికిపోతారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. సో తాము కక్ష సాధింపులకు పాల్పడ్డారనే అపవాదు రాకుండా నేరుగా సిబిఐ విచారణకు సిఫార్సు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. బీజేపీ నేతలు కూడా ఇదే స్కామ్లో విచారణ కోసం పట్టుబడుతుండటంతో చంద్రబాబు కూడా సిబిఐకి అప్పగించేందుకు అంగీకరిస్తారని భావిస్తారు. సో ఈ వీడియో గురించి మీరు అనుకుంటారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.